మనం సినిమాల కోసం మాట్లాడుకునేటప్పుడు ఆ సినిమాలో హీరో ఎవరు, ఈ సినిమాలో హీరో ఎవరు, పలానా సినిమాలో హీరో బాగా చేశాడు, అరే ఆ సినిమాలో హీరో ఇరగదీశాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా అదే సినిమాల కోసం ఎంక్వైరీ చేసినప్పుడు అరే ఈ సినిమాలో కమెడీని ఎవడు, ఆ సినిమాలో కమెడీని ఎవరు, అరే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు, ఇలాంటి విషయాలు చాలా తక్కువగా మాట్లాడుకుంటాం, అసలు మాట్లాడుకోమేమో. బిగ్ బాస్ తెలుగులోకి ఇమాన్యుయల్ ఒక ఎంటర్టైనర్గా, ఒక కమెడియన్గా ఎంటర్ అయ్యాడు. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 హీరో మాత్రం ఇమాన్యుయల్లే. అలాంటి ఇమాన్యుయల్ జర్నీని నా మాటల్లో, అలాగే బిగ్ బాస్ మాటల్లో ఒకసారి చూద్దాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోతో 80K కొట్టాలి. అలాగే ఈ వీడియోకి మినిమంగా ఒక 3000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది నాట్ ఓన్లీ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అని మాత్రమే కాదు, అందరు కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక జర్నీ. స్టార్ట్ చేద్దాం. ఇమాన్యుయల్ ఈ హౌస్లో ఆడింది ఆట మాత్రమే కాదు, సృష్టించింది ఒక చరిత్ర. 11 వారాలు నామినేషన్లకి కంటిన్యూస్గా రాకుండా 12వ వారం నామినేషన్లోకి వస్తే ఏ కంటెస్టెంట్ అయినా సరే డేంజర్ జోన్ ఫేస్ చేయాల్సిందే, ఎలిమినేట్ కూడా అవ్వాల్సిందే ఆల్మోస్ట్. కానీ ఎన్ని వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చినా కూడా ఇమాన్యుయల్ని జనం నెత్తి మీద పెట్టుకున్నారు, బ్రహ్మరథం పెట్టారు. ఈ హౌస్లో తను ఉండాల్సిందే అని చెప్పి ఎలిమినేషన్ కాదు, కనీసం డేంజర్ జోన్కి కూడా తీసుకెళ్లకుండా హౌస్లో పెట్టారు. అది ఇమాన్యుయల్ ఈ ఆట మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్. ఇమాన్యుయల్ జర్నీలో ఏం లేదు, ఎంటర్టైన్మెంట్, హీరో ఎలివేషన్స్, టాస్క్లు, బాండ్స్, ఫ్రెండ్షిప్స్, ఏమి లేదు. యు నేమ్ ఇట్ అన్నట్టు ఉంటుంది ఆ జర్నీ. ఒక టాస్క్ మాస్టర్ కింద ఒక గేమ్ ఎలా ఆడాలి, ఒక టాస్క్ చూసినప్పుడు దాన్ని ఎలా ప్లే చేయాలి, గెలాలా ఓడాలా, దాన్ని ఏ విధంగా ఆడాలి, అన్నీ కూలంకషం ఒక్కసారి అలా ఒక విజిట్ చేస్తేనే, టాస్క్ ప్రాపర్టీస్ చూస్తేనే గెస్ చేయగల ఇంటెలిజెంట్ ఫెలో ఇమాన్యుయల్. అలాంటి ఇమాన్యుయల్ ఈ హౌస్లో ఆయన క్రియేట్ చేసుకున్న బాండ్స్, ఒక ఎమోషన్ యాంగిల్, ఇటు సైడ్ చూసుకుంటే ఆయన ఆడిన టాస్క్లు, ఒక హీరోయిక్ యాంగిల్, మధ్యలో ఎంటర్టైన్మెంటు, ఒక 360 డిగ్రీ ప్లేయర్. అబ్బా, అన్నిటినీ కవర్ చేశాడు. 360 డిగ్రీ ప్లేయర్ అంటే తెలుసా? క్రికెట్లో వాడేది ఈ పదం. గ్రౌండ్ చుట్టుపక్కల ఏ యాంగిల్, ఏ కార్నర్కైనా సరే బాల్ని బౌండరీ కొట్టగల సమర్థుడు. అలాగా బిగ్ బాస్ హౌస్లో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయో అన్ని ఆస్పెక్ట్స్ని టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ ఇమాన్యుయల్. ఇనీషియల్గా ఒక ఎంటర్టైనర్గా చాలా సాఫ్ట్ నేచర్తో కనిపించాడు మనకి ఇమాన్యుయల్. పోను పోను ఆ గేమ్స్, ఆ టాస్క్లు వాటిలో దిగినప్పుడు ఒక గేమర్గా మారాడు. మేబీ కొన్ని చోట్ల తను కన్నింగ్గా కనిపించడానికి ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే తన నుంచి మనం అలాంటి గేమ్ని ఎక్స్పెక్ట్ చేయలే. ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, ఏదో టాస్క్లు ఆడతాడు అని అనుకున్నాను తప్పితే ఇంత బలంగా టాస్క్లు ఆడతాడు, ఇంత బలంగా గెలుస్తాడు అని అనుకోవాలి. సో అందుకనే తన స్ట్రాటజీస్ కొన్ని మనకి కన్నింగ్గా కనిపించి ఉండొచ్చు. బట్ ఈజ్ ద రియల్ గేమర్, ఒక మైండ్ గేమరు. టాస్క్లు ఆడటంలో కానీ, తన స్టాండ్లో కానీ, తన బాండ్స్లో కానీ తను ఎప్పుడు ఆల్వేస్ ప్రతి చోట నుంచొని ఉన్నాడు, ప్రతి చోట కనిపించాడు. ఇమాన్యుయల్ జర్నీ మీద ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు బిగ్ బాస్ ఒపీనియన్ ఏంటి అన్నది చూద్దాం. ప్రాపర్గా నామినేషన్స్లోకి వచ్చి ఓటు బ్యాంక్ క్రియేట్ అయ్యి ఉంటే ఈరోజు మ్యాటర్ వేరేలా ఉండేదేమో ఇమాన్యుయల్ ఆడిన ఆటకి కదా. దీన్ని అగ్రీ చేస్తారా? సరే, సో బిగ్ బాస్ ఇమాన్యుయల్ బయటికి పిలిచారు. జర్నీ వీడియో స్టార్ట్ అయినాయి. మొత్తం అక్కడ అసలు సెటప్ కానీ ఏది కానీ నెక్స్ట్ లెవెల్ సెటప్ చేశారు. ఇంతకన్నా బాగా చేయొచ్చు. మరి బడ్జెట్ ఏమో తెలియదు కానీ చాలా చోట్ల లైటింగ్ కూడా డల్గా ఉంది. ఫొటోస్ ఇవన్నీ లైట్స్ అంత ఎలివేట్ అవ్వలేదు, అంతగా కనిపించట్లేదు అసలు ఆ ఫొటోస్ ఏం పెట్టారు ఏంటి అని చెప్పి. చిన్న స్పేస్ తక్కువ ఉంది. అక్కడ ఏంటి అంటే ఇది ఒక యుద్ధం, ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పిన మాటని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక రథం, ఏనుగులు, గుర్రాలు, సైనికులు అన్నట్టు వాళ్ళే పెద్దగా పెట్టారు. దాని తర్వాత టాస్క్ ప్రాపర్టీస్ పెట్టారు, దాని తర్వాత ఫొటోస్ పెట్టారు. లైటింగ్ అన్న సరిగ్గా లేదు, ఆ ఫొటోస్ కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. ఇంకొంచెం బెటర్గా చేయొచ్చేమో, ఇంకొంచెం బెటర్ ప్లానింగ్ ఇవన్నీ చేసుకుంటే, అంటే సెటప్ ఇదంతా చేసుకుంటే బాగుండేది అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఆ రథం ఐడియా మాత్రం బాగుంది. జస్ట్ మామూలుగా నుంచోకుండా ఒక రథం ఎక్కి ఒక యోధుడు ఫీలింగ్, యోధులు అని పద్దాక అంటారు కాబట్టి ఒక యోధుడు ఫీలింగ్ అయితే ఇచ్చారు. సో బిగ్ బాస్ మాటల్లో ఇమాన్యుయల్ని ప్రతి ఒక్క ఎమోషన్ అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. బాధ, నిరాశ, ఓటమి, ఈ ఎమోషన్స్ నుండి మనుషులు పారిపోవాలని చూస్తూ ఉంటారు మనం, కానీ అది సాధ్యం కాదు. అందుకే వాటి నుంచి తేరుకొని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళటానికి మాటికి మనుషులు కోరుకునే ఎమోషన్ ఆనందం, కామెడీ. మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి, బాధ ఉంటుంది, చాలా చోట్ల డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అన్ని చోట్ల నుంచి మనం రిలాక్స్ చేసుకోవడానికి మనం అందరం కోరుకునే వన్ ఆఫ్ ద ఎమోషన్ ఆనందం.
దాన్ని అందరికీ పంచేవారే ఎంటర్టైనర్స్. ఆ ఆనందాన్ని, ఆ కామెడీని అందరికీ పంచేవారు ఎంటర్టైనర్స్. వీరికి ప్రేక్షకుల నుంచే కాదు, స్వయంగా దేవుడి నుంచి కూడా ఎప్పుడూ ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. దానికి నిదర్శనమే మీ ప్రయాణం అని చెప్పి. చాలా చోట్ల ఇమాన్యుయల్కి లక్ అనేది కొద్దిగా ఫేవర్ చేసింది, కొన్ని టాస్క్లో కానీ ఎందులో కానీ. కొన్ని చోట్ల ఫేవర్ చేయలేదు. బట్ 95% ఆఫ్ ద టైమ్స్ తన ఎఫర్ట్స్తో పాటు ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు కదా, అదృష్టం ఎప్పుడు తోడైంది. మేబీ తను అందరినీ నవ్వించడం అనే ఏదైతే పుణ్యం ఉందో అది తనకి హెల్ప్ చేసిందేమో నిజంగా బిగ్ బాస్ అన్నట్టు. చిన్నప్పటి నుంచి కష్టాలు స్వయంగా అనుభవించిన వారికి ఒక చిన్న చిరునవ్వు బలం ఎంతో బాగా తెలుస్తుంది. ఈ ఇంట్లో అదే మీ బలంగా ముందుకు సాగారు. సో కామెడీ చేసేది ఏదైతే ఉందో అది బాగా కష్టాలు అనుభవించిన వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది, ఒక చిన్న చిరునవ్వు. సో అది మీకు బాగా తెలుసు అని చెప్పి దాన్ని హైలైట్ చేశారు. అదే నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు. నవ్వులైనా, ఎమోషన్స్ అయినా, మాటలే మీ ఆయుధాలు, తెలివితేటలే మీ గేమ్ ప్లాన్. మాటలతో మనుషులందరినీ గెలుచుకున్నాడు, అందరినీ నవ్వించాడు తన మాటలతో. అవే తన ఆయుధాలు, అవే తన నవ్వులు, అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా సరే ఆ తెలివితేటలే మాటలు అన్నట్టు ఆ గేమ్లో అయ్యే ఆయుధాలుగా మారాయి అని చెప్పి. తెలివైనడు అబ్బా. ఈ హౌస్లో మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అయితే మాత్రం ఇమాన్యుయల్. ఈ టాస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తనకి అర్థమైనంత ఈజీగా, తను అర్థం చేసుకోగలిగినంత ఈజీగా ఎవరు అంత ఈజీగా అర్థం చేసుకోవాలి. అందరికీ అర్థమై ఉంటుంది, బట్ తినకు అర్థమైనంత ఈజీగా మాత్రం మిగతా వాళ్ళకి అర్థమై ఉండదు. మీ ఆటతో మిగతా వారి ఆట స్థాయిని కూడా మీరు పెంచారు. ఇది దేనికి రాశారు తెలుసా నేను అనుకోవటం, ఎవరితో అయితే తిను బాండ్స్, ఫ్రెండ్షిప్స్ లేదంటే ఏదో క్యారీ చేసాడో టీమ్స్లో ఉన్నాడో తన ఆటతో పాటు వాళ్ళ ఆట స్థాయిని కూడా మెరుగుపరిచాడు. లైక్ కళ్యాణ్తో ఒకసారి టీమప్ అయ్యాడు. సో తన కళ్యాణ్కి సుడి తిరిగిన వీక్ అది, ఇమాన్యుయల్తో టీమప్ అయిన వీకే గెలిచాడు. ఆ గెలుపులో మెజారిటీ షేర్ కళ్యాణ్కి వెళ్ళింది. బయట బాగా హైలైట్ అయింది కళ్యాణే ఇమాన్యుయల్ కన్నా. గమనించండి కావాలంటే. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మీకు ఇంట్లో అంటే అలా మిగతా వాళ్ళ గేమ్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళగలిగారు. సో అది బిగ్ బాస్కి ఆనందం వేసిందని చెప్తున్నారు. మీకు మీ ఇంట్లో స్నేహితులు దొరికినట్టు మీతో అల్లరి చేసే ఒక మమ్మీ కూడా, అంటే ఈ ఇంట్లో మీ స్నేహితులతో పాటు ముఖ్యంగా తనుజ, నెక్స్ట్ రీతు, వాళ్ళతో కాకుండా మీతో అల్లరి చేసే ఒక మమ్మీ కూడా దొరికింది. ఆ మమ్మీ తోడయింది మీకు అని చెప్పి. సో తనతో పాటు తిని కామెడీ పంచారని చెప్పి. అలాగే ఇంటి సభ్యులు మీకు దగ్గరైనా వారి మీద మాటల దాడి దిగినప్పుడు, మీకు దగ్గరైన ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎవరైనా మాటల దాడి దిగినప్పుడు మీరు మాట మార్చలేదు, అలాగే వాళ్ళ తోడు వెళ్ళలేదు. సంజన గారి మీద చాలా ఎలిగేషన్స్, చాలా మాటలు ఇవన్నీ జరిగినాయి. అలా అని చెప్పి ఆవిడ చేసింది రైట్ అని చెప్పి ఒప్పుకోను లేదు, అలా అని చెప్పి ఆవిడ తోడు వీడలేదు. వాళ్ళకి సమాధానం చెప్పాడు. కొన్నిసార్లు ఆవిడకి అగెనెస్ట్గా స్టాండ్ తీసుకున్నాడు. అలా అని చెప్పి ఆవిడ దూరం పెట్టుకోలే. అమ్మో ఈవిడేమో నెగిటివ్ అయిపోతున్నారేమో, ఎందుకులే మనకెందుకు అని చెప్పి ఆవిడ దూరం చేసుకోలే ఇమాన్యుయల్. ఆవిడతో పాటు ఆటలో ముందుకెళ్ళాడు. మీ ఆటలో, మీ భావాల్లో ఎప్పుడూ నిజాయితీగా ఉన్నారు, మంచి వైపు నుంచున్నారు. అందుకే మీకు దగ్గరైన వారు చేసింది తప్పు అనిపించినప్పుడు కూడా అంతే ధైర్యంగా నిలదీశారు. సో మంచిగా నుంచున్నారు, కరెక్ట్ స్టాండ్ తీసుకున్నారు, ప్రాపర్ స్టాండ్ తీసుకున్నారు. మీకు దగ్గరైన వాళ్ళు చేసింది తప్పు అయినా సరే, అది మమ్మీ అయినా, తనుజ అయినా, రీతు అయినా, ఎవరైనా సరే వాళ్ళని నిలదీశారు, స్టాండ్ తీసుకున్నారు వాళ్ళకి అగెనెస్ట్గా. అలా అని చెప్పి వాళ్ళని వదిలేలా. ఇంట్లో ఎన్ని జరిగినా ఆట మీద ఏకాగ్రత మాత్రం కోల్పోలేదు. ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి అన్న విషయం ఈ ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు. 100 జరిగిన ఇంట్లో చాలా ఎమోషన్స్ అయ్యాడు. ఎన్ని జరిగినా సరే ఆ ప్రభావాన్ని మాత్రం టాస్కుల మీదకి తీసుకురాలి. ఎప్పుడు టాస్కుల్లో ఎప్పుడు 100%, 100కి 100% ఫోకస్డ్గా వెళ్ళాడు. మోర్ దెన్ 90% యాక్యురసీ, విన్నింగ్ యాక్యురసీ. ఎప్పుడు కూడా ఆ ప్రభావాన్ని వాటి మీద చూపించలేదు. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలనే విషయం మీకన్నా ఎవరికి బాగా తెలియదు ఈ హౌస్లో. ఇంకా అసలు వేరే విషయం మాట్లాడుకోవడం వేస్ట్ ఎంటర్టైన్మెంట్లో. అందుకనే దాదాపు మీ లెక్కలన్నీ కరెక్ట్ అయ్యాయి. అంత షార్ప్గా మీ బుర్ర ఉన్నప్పుడు అక్కడ జుట్టు ఎలా ఉంటుంది అని చెప్పి. సో మీ క్యాలిక్యులేషన్స్ గేమ్ వైజ్ కానీ ఏదైనా సరే అన్నీ కరెక్ట్ అయినాయి. మరి అంత క్యాలిక్యులేషన్స్ మైండ్లో తిరుగుతూ ఉంటే ఇంక జుట్టే ఉంటుంది, లేచిపోయి ఉంటుంది అని చెప్పి దానికోసం చెప్పారు. ఇక కొంచెం ఫన్ చేశారు. ఆయన కూడా ఎంటర్టైనర్ కాబట్టి ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ చేశాడు. బాడీ షేమింగ్ కాదు, ఇది చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇమాన్యుయల్ ప్రేక్షకుల మనసు, ఇది హైలైట్గా రాశారబ్బా. ఇమాన్యుయల్ ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు, ఒక గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టు అవసరం లేదు, పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు, ఆడంబరాలు అవసరం లేదు, కావాల్సింది వ్యక్తిత్వం ఒక్కటే. ఇది చాలా పెద్ద లైను. ఈ రోజుల్లో ఉన్న యంగ్స్టర్స్కి కూడా ఇది అర్థం కావాల్సిన విషయం. మనకున్న వ్యక్తిత్వం అన్నది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం అందంగా ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో చదివేసాం, మనం ఐఐటీలో చదివేసాం, ఈఎన్ఐటీలో చదివేసాం, లేదంటే మనం ఫారెన్ వెళ్ళి ఎంఎస్ చేస్తాం. అది గొప్ప కాదు, అది అసలు గొప్పే కాదు.
మీ వ్యక్తిత్వం మాత్రమే గొప్ప. మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీరు వాడే పదాలేంటి, అదే గొప్ప. నేను ఐఐటీలో చదివాను, నేను ఎన్ఐటీలో చదువుతున్నాను, లేదా నేను ఫారెన్లో చదువుతున్నాను, అది కాదు. నెక్స్ట్ నిరాడంబర, మనకు డబ్బులు ఉన్నాయి, మా దగ్గర ఎకరాలు ఉన్నాయి, మా దగ్గర బంగ్లాలు ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, ఇది కాదు గొప్ప. మంచి వ్యక్తిత్వం ఉండాలా, మంచి మాట తీరు ఉండాలా, అది గొప్ప. దాన్నే గౌరవిస్తారు. అది ఎప్పటికైనా మీ తోడు ఉంటుంది. ఇది మరోసారి మీ ప్రయాణంతో రుజువైంది. కమెడియన్గా అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలన్న మీ అమ్మ కళ నిజమైంది అని చెప్పి, ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హీరో మాత్రం హ్యాండ్స్ డౌన్ ఇమాన్యుయల్. అది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. అతని జర్నీలో లేనిదంటే ఏది లేదు. ఆ వీడియో చూస్తే కూడా నీట్గా అర్థమైపోద్ది. చాలా కన్స్ట్రక్టివ్గా వీడియో క్రియేట్ చేశారు, దాన్ని చూద్దామని. ఇమాన్యుయల్ ఇప్పుడు ఆ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం అని చెప్పి జర్నీ వీడియో స్టార్ట్ చేశారు. ఎవరు అది ఎడిట్ చేశారో కానీ చాలా బాగా ఎడిట్ చేశారు. ముందు వెనక ముందు కూడా కాదు, ప్రాపర్గానే వెళ్ళింది జర్నీ మొత్తం. అసలు స్టార్ట్ టు ఎండ్ కింద ఎక్కడో స్టార్ట్ అయ్యి అలా వెళ్ళింది. ప్రతిదీ కవర్ చేసుకుని తను ఎలా చేంజ్ అయ్యాడు, తన గేమ్ ఎలా చేంజ్ అయింది, తన మనిషిగా ఎలా చేంజ్ అయ్యాడు, మొత్తం అంతా అసలు కింద నుంచి పైదాకా చూపిస్తూ ఉన్నారు. నాకేంటో లాస్ట్కి వచ్చేప్పటికి కాఫ్ రావటం పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఫస్ట్ ఎంట్రీ ఒక కమెడియన్గా ఎంట్రీ అయ్యాడు. కామెడీతో స్టార్ట్ అయింది. కామెడీతో ఇందు వదన కొందరదన అని చెప్పి స్టార్ట్ చేసి స్టేజ్ పై నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇనిషియల్ వీక్స్ మొత్తం అంతా కామెడీ చేసుకుంటూ వెళ్ళాడు. అందరిని ఎంటర్టైన్ చేసుకుంటా, అందరినీ కలుపుకుంటా. ఆ హౌస్లో వన్ ఆఫ్ ద సెలబ్రిటీ ఇమాన్యుయల్. నేను చెప్పాలంటే పైగా ఫామ్లో ఉన్న సెలబ్రిటీ మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ముఖ్యంగా కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా డౌన్ టు ఎర్త్ మాట్లాడేవాడు. తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో, అది తెలుసు మనీష్ అనుకుంటా, చాలా మాట్లాడినాడు. అయినా కూడా ఎప్పుడు లైన్ దాటలేదు, హద్దు దాటలేదు, ఒక బూత్ మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. చక్కగా నీట్గా అందరితోనూ డౌన్ టు ఎర్త్ ఉండి కలిసిపోయి కలివిడిగా ఉంటా, ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా ఇనిషియల్ వీక్స్లో తన గేమ్ అన్న సాగింది. దాని తర్వాత స్టార్ట్ అయింది అదే కామెడీతో. తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయింది ఒక రొమాంట్ అన్నగాని ఫ్లట్టింగ్, తనుజాతో ఫ్లట్ చేసుకుంటా, తనుజాతో ఇచ్చేసుకుంటా, అదొక జర్నీ స్టార్ట్ అయింది. నేను చెప్తున్నాను, తనుజ అందరి జర్నీలో ఉంటారు మ్యాక్సిమం. నెక్స్ట్ ఒక మమ్మీ బాండ్ క్రియేట్ అయింది. సో వాళ్ళ మమ్మీతో ఒక బాండ్, దాని తర్వాత దాన్ని మిక్స్ చేసి చూపించారు. అటు ఫ్రెండ్స్, ఇటు మమ్మీ. సో వాళ్ళందరితో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంజాయ్ ఇన్ ద సెన్స్ గేమ్లో ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, మనల్ని ఎట్ట నవ్విస్తున్నాడు వాళ్ళతో ఉంటా అని చెప్పి. నెక్స్ట్ ఆ ఫ్రెండ్షిప్ మిక్స్ చేసినప్పుడు రీతు ప్లస్ తనుజ, వాళ్ళ మధ్యలో ఉన్న జోక్స్ కానీ, వాళ్ళ మధ్యలో ఉన్న బాండ్ కానీ, వాళ్ళ మధ్యలో ఆ ఫ్రెండ్షిప్ మిస్ అయిపోతున్న ఏడుపు కానీ, తర్వాత ముగ్గురు ఎలా విడిపోయారు, దాని తర్వాత ముగ్గురు విడిపోయినా ఎలా కలిసి ఉన్నారు, ఇలాంటి చాలా విషయాలు చూపించారు. ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ తను ఒక గేమర్గా అది ఒక పరిపక్వత చెందింది, ఎలాగా, ఎక్కడ టర్నింగ్ అయింది, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ విడిచిపెట్టాడు కొద్దిగా అన్నది అక్కడ ఒక చిన్న బ్రేక్. హరీష్ గారితో గొడవ ఏదైతుందో అది వేయాల్సింది, అది వేసిన తర్వాత చేయాల్సింది. నెక్స్ట్ యాంగ్రీ యంగ్ రైజ్ ఇన్ ద టాస్క్లో ఎట్టా రైజ్ అయ్యాడు, టాస్క్లు జరిగినప్పుడు తన ఎఫర్ట్స్ ఎలా పెట్టాడు, 100% ఎఫర్ట్స్ ఎలా పెట్టాడు. సో ఏం ఆడాడు ఇమాన్యుయల్ అని చెప్పి అసలు ఆడుతున్నప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు కదా బొమ్మల దాంట్లో, ఏం ఆడాడు ఇమాన్యుయల్, అక్కడ వేసాడయ్యా ఓజీది ఇంటర్వెల్ పీజీఎం, ఏం సెట్ అయిందిరా అనిపించింది నాకైతే. సూపర్గా మిక్స్ చేశారనిపించింది, మామూలుగా కాదు. ఆ ఇంటర్వెల్ మ్యూజిక్ ఏదైతే తీసినప్పుడు మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి ఆ జర్నీ వీడియోకే, అదే హైలైట్ అయింది. దాని తర్వాత ఇంక అప్రిషియేషన్స్, నాకు సార్ అప్రిషియేషన్స్, దాని తర్వాత మమ్మీ కోసం చేసిన సాక్రిఫైజెస్. సో ఎంటర్టైన్మెంట్ గేమ్లో రైజ్ అయింది, దాని తర్వాత అప్రిషియేషన్స్, దాని తర్వాత సాక్రిఫైజెస్, దాని తర్వాత మళ్ళీ పోరాడి మళ్ళీ కెప్టెన్ అయింది, మళ్ళీ నాకు సార్ అప్రిషియేషన్స్. తర్వాత టాస్క్లో ఆయన డామినేషన్స్, ప్రతి టాస్క్ గెలుచుకుంటూ వెళ్ళిన విధానం, అదంతా చూసినప్పుడు అనిపించింది ఈ రేంజ్ మాత్రం ఎవరికి అందదురా అని చెప్పి. నిజంగానే టాస్క్లో మాత్రం ఇమాన్యుయల్ రేంజ్ కొట్టేవాళ్ళు లేడు. అంత యాక్యురేట్గా, అంత యాక్యురసీతో మనం లాస్ట్ టైం చూసాం నిఖిల్ టాస్క్ మాస్టర్ కింద చాలా టాస్కులు బాగా ఆడటం, టాస్క్ ఆడితే వస్తే నిఖిల్ అన్న విధంగా ఉండేది. ఈ సీజన్లో దాన్ని కొద్దిగా డామినేట్ చేశాడు ఇమాన్యుయల్. విన్నింగ్ రేషియోలో నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ ఉన్నాయి, అది మాత్రం ష్యూర్. దాని తర్వాత స్టార్ట్ అయినాయి ఫైట్స్, ఇవన్నీ కళ్యాణ్తో ఫైటు, తనుజాతో ఫైటు, రీతుతో ఫైటు, భరణి అన్నతో ఫైటు, డెమోన్తో ఫైటు, గొడవలు, ఇవన్నీ అన్నీ ఉన్నాయి తన దాంట్లో. దాని తర్వాత ఒక హైలైట్ తన జర్నీకే కాదు, బిగ్ బాస్ సీజన్ 9కే వన్ ఆఫ్ ద హైలైట్ డైలాగ్ ఇది. నన్ను బాగా ఇంప్రెస్ చేసిన డైలాగ్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, రెండే దారులు ఉంటాయి, ఒకటి గెలవటం, రెండు ఎలా గెలిచామన్నది. అది మాత్రం అది చెప్పిన తీరు, ఆ టైంలో ఉన్న ఎమోషన్స్,
తను గెలిచి ఓడిపోయింది, అసలు నెక్స్ట్ లెవెల్. తన బాధ, ఏమాడాడు ఇమాన్యుయల్ అని చెప్పుకుంటూ దాని తర్వాత చెప్పిన ఇది నాకు చాలా బాగా ఇదైంది. అంటే గేమ్లో, బిగ్ బాస్ గేమ్లో గెలవటం కాదు, విధానం ముఖ్యం అని చెప్పి తను హైలైట్ చేసిన విధానం ఇంకా బాగా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్ డైలాగ్ ఇది ఈ సీజన్లో. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఏ ఫ్యాన్స్ అని ఒప్పుకోవాల్సిందే, అవునా కదా? చాలామంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా న్యూట్రల్గానే ఉన్నారు, ఇంకా ఎవరికి కనెక్ట్ అవ్వాలా. చాలామందిని అట్రాక్ట్ చేసిన డైలాగ్ ఇది. చెప్తున్నాను కదా, చాలా హైలో ఉన్నాయి ఇమాన్యుయల్ గేమ్లో. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నామినేషన్స్లో లేకపోవటం. ఆ హై మూమెంట్స్లో నామినేషన్లు ఉండింటే చాలామంది కనెక్ట్ అయ్యి ఇమాన్యుయల్కి ఓట్ బ్యాంక్గా మారేవాళ్ళు. ఆ హైలో ఉన్నప్పుడు లేడు కాబట్టి ఓట్ బ్యాంక్ మారలేకపోయారు. ఎప్పుడైతే ఓట్ బ్యాంక్ మారకుండా వేరే ఫ్యాన్స్కి, వేరే కంటెస్టెంట్స్కి మారుతారో అప్పుడు ఈ తిని కూడా కాంపిటీషన్ అయిపోతారు కదా. సో తిని చేసే నెగిటివ్స్ కూడా ఎక్కువ హైలైట్ అయినాయి పాజిటివ్స్ కన్నా కొన్ని చోట్ల అట్లీస్ట్. దాని తర్వాత తనలో ఉన్న ఎమోషనల్ యాంగిల్ హైలైట్ చేశారు. అక్కడ నాందా సింగం అనే సాంగ్ ఉంటుంది చూసారు, దాని బీజిఎం వేసి తన ఎమోషన్స్ని హైలైట్ చేశారు. ఎమోషన్స్ పీక్స్లో ఉన్నాయి ఆయనకి, మామూలుగా కాదు, ఇలా టచ్ చేస్తే ఎయిట్ చేసే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ మమ్మీది, తనుజాది, రీతుది, వాళ్ళందరూ తనని బ్యాక్ స్టాప్ చేసిన విధానంగా, అంటే మమ్మీ ఓటేసింది, తనుజ బ్యాక్ స్టాప్ చేసింది, బ్యాక్ స్టాప్ అని చెప్పినట్టు తెలియకుండా పొడి చేస్తాడని. నెక్స్ట్ రీతు బ్యాక్ స్టాబర్ కింద ఇచ్చినవి. సో తన ఫ్రెండ్స్ ఎవరైతే అనుకున్నాడో, తన బాండ్స్ ఎవరైతే అనుకున్నాడో వాళ్ళే తనని బ్యాక్ స్టాబర్కి వేసినవి, అదొక ఎమోషను. సో అది కూడా చూపించారు. దాని తర్వాత వాళ్ళ మమ్మీ, ఒరిజినల్ మమ్మీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంట్రీ, మూతల్లి అని చెప్పి తనతో గడిపిన హ్యాపీ మూమెంట్స్, కామెడీగా లోపలికి వచ్చావు, హీరోగా బయటకు వస్తావు అని చెప్పి వాళ్ళ మమ్మీ ప్రోత్సహించిన తీరు, అది మొత్తం వేశారు. దాని తర్వాత ఇంకా టాస్క్లో మళ్ళీ పర్ఫార్మెన్స్ చూపిస్తా, ధీరా ధీరా అని చెప్పి సాంగ్ వేస్తూ ఎలివేషను నెక్స్ట్ లెవెల్ పేలింది అది మాత్రం. దాని తర్వాత ఇమాన్యుయల్ జర్నీ అయిపోయిన తర్వాత, తెలుగు ప్రజలారా ఐ లవ్ యూ అని చెప్పి జర్నీని ముగించారు. ఇందులో 2 తగ్గినాయి అబ్బా. అయ్యేంటో తెలుసా? ఒకటి జిల్లా పరిషత్ అన్నది ఒకటి వేసుంటే బాగుండేది క్లిప్పు. ఇంకోటి ప్రభంజనం. ఆ ప్రభంజనం అనేది చాలా బాగా వెళ్ళింది బయటికి, చాలా బాగా హైలైట్ అయ్యాడు. సో ఆ ప్రభంజనం అనేది వేసుంటే బాగుండేది. సో మొత్తం అంతా పాజిటివిటీ, ఫుల్ ఆన్ పాజిటివిటీతో చూపించారు. ఎక్కడో కమెడీగానే స్టార్ట్ అయ్యి తనలో ఉన్న బాండ్స్, ఎంటర్టైన్మెంటు, ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్, అన్ని ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఇది లేదు ఇమాన్యుయల్ జర్నీలో, ఇది మిస్ అయింది అని పాయింట్అవుట్ చేయడానికే లేకుండా చేశారు. సూపర్ డూపర్ జర్నీ వీడియో చెప్పాలంటే, మామూలుగా కాదు, చాలా అంటే చాలా బాగుంది. అన్నీ కలిసిన ఒక ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉంటుంది చూసారా, అలా ఉంది, సూపర్ ఉంది. నాకు ఓటేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన తెలుగు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. కట్టె కాలే వరకు కూడా నేను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అని చెప్పి తన జర్నీని చెప్పాడు. సో దాని తర్వాత మమ్మీది, తనుజాది, రీతుది ఫొటోస్ తీసుకుంటా అన్నాడు. చాలా ఫొటోస్ తీసుకున్నాడు, లైవ్లో చూసాను నేను. చాలా ఫొటోస్ తీసుకున్నాడు, లోపల తీసుకెళ్ళి ఎగ్జిట్ అయ్యాడు, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో ఇది ఇమాన్యుయల్ జర్నీ. మీకు ఎలా అనిపించింది ఈ జర్నీ అని చెప్పి కామెంట్ చేయండి. మీరు ఎవరి ఫ్యాన్ అయినా సరే మీకు ఏమనిపించింది, పాజిటివ్గా నీట్గా మీకు అనిపించిన విషయాన్ని కామెంట్ చేయండి. అలాగే దాంతోపాటు ఇప్పటివరకు లైక్ చేయబోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యాక్చువల్గా అయితే 2 జర్నీలు రావాలి కానీ బట్ వేరేది ఉంది కదా, వేరే కాంటెంట్ ఉండటం వల్ల ఇలా. సో 2 జర్నీలు అయితే పడతాయి. చిన్న కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. అదేంటి అంటే, ఎలా అయితే లాస్ట్కి జర్నీ వేసేదానికి దెబ్బే కదా అంటే, లాస్ట్ ఇయర్ నిఖిల్ జర్నీ కూడా లాస్ట్లోనే వేశారు. అది పెద్ద మ్యాటర్ కాదు. 2 వారాల నామినేషన్లో రాకపోతేనే కళ్యాణ్కి ఓటింగ్ బాగానే ఉంది కదా. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఓటింగ్ లేకపోయినా డైలీ పోల్స్ అని, ఇన్స్టాగ్రామ్ పోల్స్ అని, యూట్యూబ్ పోల్స్ అని కొడతానే ఉన్నాం 2 వారాల నుంచి. అందరికీ అలవాటుగానే ఉంది. అదేం పెద్ద, నాకు తెలిసైతే నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, అంత ముందు చెప్పాను, జర్నీ వీడియోలు కానీ ఫ్యామిలీ రావటం కానీ ముందు వెనక అవటం వల్ల పెద్ద ఎఫెక్టే ఉండదు దాంతో. ఎందుకంటే టాపిక్ డిస్కషన్ నడుస్తుందా లేదా కంటెస్టెంట్ మీద అన్నది ముందు, అదైతే నడుస్తుంది కదా, డైలీ నడుస్తుంది కదా ఏదో విధంగా. ఎవరి గురించి మాట్లాడుకుని నేను గురించి మాట్లాడుకున్నా సార్, అంత పెద్ద ఎఫెక్టే ఉండదని నా ఒపీనియన్. బట్ చూద్దాం. సో ఇది కాకుండా రెస్ట్ ఆఫ్ ద పార్ట్ కూడా కంటిన్యూ చేసేద్దాం. కొద్దిగానే ఉంది, ఆ కొద్దిగా చెప్పేసుకున్న తర్వాత ఇంక ఎపిసోడ్ వీళ్ళు ముగిచ్చేద్దాం. ఇక అన్సీన్ ఏం లేదు. అలాగే లాస్ట్లో నేను ఓటింగ్ కోసం మాట చెప్తాను. సో అక్కడ టాస్క్ జరిగింది, ఆ బాల్స్తో కొట్టుకునే టాస్క్. ఇందులో ఎవరిది తప్పులేదబ్బా. ఏంటంటే ప్రాబ్లం ఏమైందంటే, డెమోన్ సంజన గారితో మాట్లాడుకున్నప్పుడు ఒక డీల్లా చేసుకుంటాడు, మీరు నాకు తోడు ఉండండి, నేను మీకు తోడు ఉంటాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇక్కడ డెమోన్ ఉద్దేశం ఏంటంటే, డెమోన్ ఏదైనా సరే చివరిదాకా ఉండాలి అనుకుంటాడు, గేమ్లో గెలాలి అనుకుంటాడు. కానీ ఈ పర్టికులర్ గేమ్ గెలాలనుకోవాలా, సంజన గారిని గెలిపిద్దాం అనుకున్నాడు. అందుకనే సంజన గారి లోపల వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత కూడా
ఆ టాస్క్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆవిడ అప్పుడు నేను సేఫ్ ఆడతాను అంటారు, కానీ తర్వాత లేదు సపోర్ట్ చేస్తానన్న విధంగానే మాట్లాడతారు. టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బిగ్ బాస్ బాంబు పేల్చినప్పుడు ఇదే ఇంకా లాస్ట్ టాస్క్ అన్నప్పుడు లైవ్లో సంజన గారు అన్నీ సై చేస్తారు డెమోన్కి, పక్కన మన ఇద్దరం ఉన్నాము అని చెప్తారు. సో డెమోన్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తాడంటే సంజన గారితో కలిసి ఆడుతున్నానని చెప్పి, ఈవెన్ నాకు తోడున్నారు సంజన గారు ఇలా చెప్పినట్టున్నారు లైవ్లో. ఇవి అంటారు ఏంటి తోడున్నారా మీరు అటుంటారా ఇటుంటారా, ఆల్రెడీ 4 స్టార్లు గెలిచాడు ఆయనతో మీకెందుకు మనం ఇటున్నాము అని చెప్పి. అంటే ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ముందు డెమోని తీసేద్దామని. ఇక్కడ అందరూ కరెక్ట్గానే ఉన్నారు. డెమోన్ ఎందుకు తీసేయాలి అంటే 4 స్టార్లు ఉన్నాయి కాబట్టి ముందు తీసేయాలి, అవసరం లేదు అని చెప్పి ముందు డెమోని తీసేయాలి, దాని తర్వాత తనుజాని తీసేయాలి. అదే జరిగింది అక్కడ. సో టార్గెట్ చేసి కొట్టారు, ఇలాంటి మాటలు కూడా వేస్ట్. ఎందుకంటే ముందు డెమోని కొడితే తర్వాత తనుజాని కూడా కొట్టారు కదా, అంతే. ఇక డెమోన్ బాధ ఏంటంటే సంజన గారు తనకు తోడు రాలేదని. సంజన గారి గేమ్ ప్లాన్ ఏంటంటే నేను ఎవరిని కొట్టకపోతే నన్ను ఎవరు కొట్టరు కదా అని చెప్పి, ఇప్పుడు నేను డెమోన్ కోసం ముందుకెళ్తే నన్ను కొట్టేస్తారేమో, నేను ఫస్ట్ రౌండ్ అవుట్ అయిపోతానని. ఆవిడ బాధ ఏంటంటే గెలవటం కన్నా కూడా ముందుగా మేము చివరిదాకా ఉండాలి గేమ్లో అన్నది ఆవిడ బాధ. అట్లీస్ట్ ఆ విధంగా చూసుకున్నా సరే నాకు ప్లేయర్ అవార్డు ఇస్తారేమో అని చెప్పి, అంటే ఇక్కడ గెలుపు ఇంపార్టెంట్ కాదు ఎఫర్ట్స్ ఇంపార్టెంట్, నేను చివరిదాకా ఉన్నాను కదా అని చెప్పుకోవడానికి ఆవిడకి ఒక పాయింట్ కోసం ఆవిడ. డెమోన్ బాధ ఏంటంటే ఆవిడ సపోర్ట్ చేసి కనుకుంటే లాస్ట్లో నేను ఓడిపోతాను, ఆవిడ చేతి మీద ఓడిపోతాను, ఆవిడని గెలిపిస్తాను అన్నది డెమోన్. ఆ ఎలివేషన్ కోసం చూసుకుంటున్నాడు. సో అది జరిగింది అక్కడ. సో ఫస్ట్ డెమోన్ అవుట్ అయిపోయాడు. వాళ్ళ ముగ్గురు కలిసేసారా అంటే మరి ఫుల్గా టార్గెట్ చేసాం కొట్ల. తను ముగ్గురికి కొట్టాడు, ముగ్గురు తల 2 బాల్ కొట్టారు. ఎక్కువగా డెమోన్ వర్సెస్ తనుజ విధంగా నడిచింది ఫస్ట్ రౌండ్. సో డెమోన్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత మీరు చూస్తే ఇక్కడ కనుక వీళ్ళు సంజన గారినో ఇమాన్యుల్లో కళ్యాణ్ తనుజ కలిపి టార్గెట్ చేస్తుంటే అది రాంగ్ అయిపోయేది. కానీ కళ్యాణ్ తనుజాని కొట్టాడు, ఇమాన్యుల్ తనుజాని కొట్టారు. ఇక్కడ మళ్ళీ సంజన గారు చివరికి ఉండిపోతారు కార్నర్కి, ఆవిడేం చేయరు. సో కొట్టి తీస్తారు కదా, అరే ఏంట్రా నన్నే కొడుతున్నారా అంటే మిమ్మల్ని కొడతారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టార్ వచ్చేసింది, ఆవిడ కూడా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయిపోయారు, ఇదే చివరి టాస్క్ గట్టి ఆవిడ తీస్తారు. దాని తర్వాత వీళ్ళు ముగ్గురు మిగిలినప్పుడు ఇమాన్యుల్ వర్సెస్ కళ్యాణ్ నడిచింది. ఇమాన్యుల్కి ఎక్కువ బాల్స్ తగిలినాయి, కొంచెం కాలు ఇబ్బంది పడుతున్నాడు ఇమాన్యుల్. సో ఇమాన్యుల్ అవుట్ అయిపోయాడు. లాస్ట్కి సంజన గారు కళ్యాణ్ మిగిలినప్పుడు కళ్యాణ్ కావాలని ఓడిపోలేడు, ఎందుకంటే కళ్యాణ్ కూడా కావాలి కాబట్టి ఓడిపోలా. సో ఇద్దరు మిగిలారు. వాళ్ళిద్దరిలో ఆయన గెలిచాడు, ఆవిడ ఓడిపోయారు. దాని తర్వాత ఆవిడ బాధపడతారు. లోపలికి వెళ్ళి కొంచెం కళ్ళ మీద ముసుగేసుకొని కాసేపు ఆవిడ బల అంటారా ఆయన ఏదో ఆలోచించుకొని వచ్చి సారీ చెప్తారు మళ్ళీ డెమోన్కి. అప్పుడు ఇమాన్యుల్ కూడా మధ్యలో మాట చెప్తాడు, అరే లేదురా ఆవిడ కొంచెం సేఫ్ ఆడారు, సేఫ్గా ఉందాం అనుకున్నారు, అంత సర్లే అయిపోయింది కదా, నేను ఏంటంటే నేను గెలిపిద్దాం అన్నట్టు విధంగా చెప్తారు, అయిపోద్ది. సో అది జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేసింది ఎవరు? ఇమాన్యుల్ జ్యోతిష్కుడు గెటప్ వేస్తాడు, కామెడీ చాలా బాగా చేశాడు, ఎంటర్టైన్మెంట్. అది ఆ ఫస్ట్లో దెబ్బడిపోవడం, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ దూరం. ముందు స్కిట్లు అన్నీ జరిగేవి. ఎప్పుడైతే ఈ రెడ్ ఫ్లేవరు గుండంకుల్ లాంటి బాడీ షేమింగ్లు జరిగినాయి, వచ్చినాయో వీటి గురించి మాటలు వచ్చినాయో అప్పటి నుంచి భయం పెట్టేసుకున్నాడు. ఒక అడుగు వెనకేసాడు, నెగిటివ్ అయిపోతానేమో అనవసరంగా ఎందుకు అని చెప్పి ఒక అడుగు వెనక పెట్టేసుకున్నాడు. అది కనుక లేకుండా ఉండుంటే కనుక ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్తో ముందుకెళ్ళేవాడు. బట్ అది కూడా ఓకే, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేయకుండా ఆ స్కిట్లు ఇవన్నీ చెప్తాడు. ఒకసారి స్కిట్ రాలంటే నేను చాలా ఆలోచించాలి అని చెప్పి దాని మీద ఫోకస్ చేయకుండా టాస్క్ మీద ఫోకస్ పెట్టుకున్నాడు. కాబట్టి అట్లీస్ట్ ఈరోజు మనం ఆ టాస్క్లో తను కాపాడి నామినేషన్ రాపని ఎప్పుడైనా ఒకసారి వచ్చినా సరే ఇంత ఎఫర్ట్స్ పెట్టిన వ్యక్తిని అంత ఈజీగా ఎలా పంపించేస్తాం అన్న విధంగానే ఆడియన్స్ ఆలోచన ఉండేది. తనకి ఒక భయం వెంటాడింది. ప్రీవియస్ సీజన్స్లో ఎంటర్టైనర్స్ ఎంత కష్టపడిన, అవినాష్ అంత కష్టపడ్డాడు, తేజ అంత కష్టపడ్డాడు, రోహిణి అంత కష్టపడింది, వాళ్ళందరూ ఎంత కష్టపడిన బయటికి ఎలా వచ్చేసారో నేను ఎంత కష్టపడిన నామినేషన్స్లో ఉంటే వెళ్ళిపోతానేమో అన్న భయం మేబీ వెంటపడి ఉండొచ్చు. అది మనకు బయటకు వచ్చిన తర్వాత ఆనెస్ట్గా చెప్తే మనకు అర్థమైద్ది. లేదు ఎవరు నామినేట్ చేయలేదంటే మనం ఏం చేయలేదు. సో ఇంకా అదే తన ఒపీనియన్ అనుకోవటమే. సో భవిష్యత్తు చెప్పాలి, భవిష్యత్తు చెప్పాడు. సారీ నిజంగా దక్కుతున్నందుకు, నాకు మెడిసిన్స్ తీసుకోవడం ఇష్టం లేదు, హాట్ వాటర్ అయ్యే తీసుకుంటూ ఉంటాను. సో ఒకసారి 2 సార్లు వేసుకున్నా, ఆయన స్టిల్ ఈ సీజన్లో 2 సార్లు వచ్చినప్పుడు. సో భవిష్యత్తు చెప్పాలంటే భవిష్యత్తు చెప్పి మళ్ళీ ఒక కామెడీ అనేది బాగా క్రియేట్ చేశాడు. దాని తర్వాత మోస్ట్ ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేసింది ఎవరో ఒకరిని ఎంపిక చేయండి అని చెప్తే అందరూ కూడా సంజన గారి పేరు చెప్పారు. సో దట్ సంజన గారికి అది రావాలి, ఫ్యామిలీ మెసేజ్ రావాలని చెప్పి నిక్కీ గల్రాని గారిది వచ్చింది. సో నేను అది స్టేజ్ మీదకి వస్తారనుకున్నా, ఆవిడ రాలేదు. సో ఇక్కడికైనా వచ్చారు, బాగా ఇచ్చేశారు. 5 వారాల్లో వచ్చేస్తాం అనుకున్నావు, రాలేదు. ఇది నీకు సెకండ్ లైఫ్, నువ్వు అన్నందుకు, నువ్వు అన్నట్టే జనాల లవ్ నీకు బాగా కనిపిస్తుంది. ఇంత గ్యాప్లో మాత్రం ఉన్నావు, ఇంకా బాగా ఆడు అని చెప్పారు. లాస్ట్ 3 వీక్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టావు, ఎమోషన్స్ అన్నీ, ఆ సాడ్నెస్ అన్నీ, ఆ ఓవర్ థింక్ అన్నీ పక్కన పెట్టేసి ఇంకా లాస్ట్ కొన్ని రోజులు 1 వీక్ మాత్రమే ఉంది. సో బాగా చేయి, కీప్ ద స్పిరిట్ హై అని చెప్పారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. దాని తర్వాత ఇమాన్యుల్కి వార్నింగ్ ఇచ్చారు. ఆ హౌస్లో అందరికన్నా ఎక్కువగా నిన్ను చూసుకునేతనే, నువ్వు తన కానీ గెలిపిస్తే నాకు కరాటే కూడా వచ్చు, గిల్లిపోద్ది నీకు అన్నట్టు కామెడీగానే, సీరియస్ కాదు, తన మనసులో ఏముండదు. సో నేను ఇష్టపడేది ఆవిడ అన్నట్టు చెప్పారనమాట. ఇమాన్యుల్ మమ్మీతో మాత్రం గొడవ పడొద్దు అని చెప్పి, డోంట్ మేక్ హర్ క్రై అని చెప్పారు. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో అది జరిగింది.
దాని తర్వాత ఈ ఇమాన్యుయల్ ఏదైతే ఉందో తన జర్నీని చూపించారనమాట. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. ముఖ్యంగా జర్నీ వీడియో స్టార్ట్ అయినాయి. కంటెస్టెంట్స్ ఇంత దూరం వచ్చింది, ఇంత కష్టపడింది బిగ్ బాస్ నోట్లోంచి తమని ప్రైజ్ చేస్తూ చెప్పే మాటల కోసమే. ఆ మాటలు అంటే చాలు కప్పు కొట్టినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ ఇదే. ఫస్ట్ ఫ్యామిలీ వీక్, తర్వాత జర్నీ టాప్ 5. సో ఇంతమందిలో అలాంటి ఐదో వాళ్ళగా నిలవటం అంటే 5 టాప్ 5 నిలవటం అంటే అంత ఈజీ విషయం కాదు. సో వీళ్ళు 5గురు నా దృష్టిలో విన్నర్సే. వీళ్ళ కోసం మీరు కొట్టుకొని మీరు ఒకళ్ళు గెలిపించడానికి ఎంత దూరమైనా వెళ్ళండి, కానీ ఎట్లా వెళ్ళాలి అంత దూరం? ఓట్స్ వేసుకునే దాంట్లో వెళ్ళాలి. మిగతా వాళ్ళని హర్ట్ చేసేసి ఎవరేదో రెచ్చగొడుతుంటే వాటిలోకి వెళ్ళిపోయి మీరు ఎమోషనల్ ఫీల్ అయ్యి దాన్ని పర్సనల్గా తీసేసుకొని మీ మెంటల్ హెల్త్ మాత్రం ఎఫర్ట్ చేసుకోవద్దు. దూరంగా ఉండండి, కొన్నిటికి పాజిటివ్గా ఉండండి. 2 రోజులు అయిపోతుంది. అనవసరంగా ఈ లోపల మీ హెల్త్ ఇదవుతుంది. దానివల్ల లేనిపోని రోగాలు వస్తూ ఉంటాయి, మీకు తెలియదు. స్ట్రెస్ వల్ల వచ్చే రోగాలు ఎన్నోనే తెలియదు. బీపీ షుగర్లు కూడా స్ట్రెస్ వల్ల వస్తాయని ప్రూవ్ అయింది. సో జోలికి వెళ్ళబాకండి, స్ట్రెస్ తీసుకోవద్దు. ఎంటర్టైన్మెంట్ షో ఇది, ఒక రియాలిటీ షోనే. ఒక పాయింట్ ఆఫ్ టైం ఒక స్టేజ్ వరకు తీసుకొని ఒక స్టేజ్ నుంచి దూరం పెట్టాలి. ఎవరైనా ఏ రివ్యూర్ అయినా, నేనైనా కదా, ఎవరైనా సరే మీకు నచ్చట్లేదంటే దూరం పెట్టండి, ఏం కాదు. కొంపలే మునిగిపో. అర్జెంటుగా వెళ్ళి చూసేయాలి, ఏం పెట్టారు ఏంటి అని చెప్పి వినేయాలి, వినేసి బాధపడిపోవాలి, వినేసి ఏడ్ చేయాలి. ఎందుకు అబ్బా నాకు అర్థం కాదు. తీసేయండి. అసలు నేను తీసాను అది. ఎవరు అసలు దగ్గర కూడా దగ్గర నన్ను ఎవరైనా పంపిస్తే నేను వెంటనే ఫస్ట్ అది డిలీట్ చేసేసి నాకు ఇలాంటి పంపించొద్దని నేను చెప్తాను. చదవడానికి కూడా నాకు ఇష్టం లేదు, వినడానికి కూడా అసలు ఇష్టం లేదు. మనం సో మీరు విన్నారు, మీకు అది నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయంటే అది నేనైనా సరే దూరం పెట్టుకోండి. మీరు బాగుండాలి, మీరే బాగుండాలి, తర్వాత సంగతి తర్వాత కదా. ఓటింగ్ కోసం చెప్తాను. నేను ఉదయం చెప్పాను ఓటింగ్ కోసం, సాయంత్రం నాకు అప్డేట్స్ రాలేదబ్బా. ఆ మిస్డ్ కాల్స్ది ఎంత ట్రై చేసినా, ఎన్ని విధాలుగా ట్రై చేశానంటే అన్ని విధాలుగా ట్రై చేసినా రాలా. అది మరి అందరికి అలా తెలియట్లేదు, కానీ నాకు అది చాలా సీక్రెట్గా చాలా ఇదిగా ఉంది. అది అసలు దొరకట్లేదు దాని డేటా. సో అంత ఈజీగా రాలేదు. ఇంక రానప్పుడు నేను ఏదో కల్పించి మీకు ఏదో చెప్పేయాలి, నాకు ఒక వీడియో చేసేయాలని లేదు. అందుకోసం చెప్పి నేను ఇంక చేయలే. ఓన్లీ హాట్స్టార్ మాత్రం నెక్ టు నెక్ ఉంది. అది మాత్రం ఐఎమ్ డ్యామ్ షూర్. కొద్దిగా గొప్ప కొంచెం ఎడ్జ్ కొద్దిగా తనుజాకి కనిపిస్తుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అది. మిగతా నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు చెప్పింది ఏంటంటే లేదు బ్రో నెక్ టు నెక్ ఉంది, డిఫరెన్స్ చాలా తక్కువ అని చెప్పి. బట్ కొద్దిగా ఆ డిఫరెన్స్ కూడా ఎక్కువ తనుజాకే ఉందని చెప్పి నాకున్న ఇది. మరి మిస్డ్ కాల్స్ ఎలా టర్న్ అయినాయి ఒక రోజులో, ఏం చేశారు ఏంటని తెలియదు. వీళ్ళు బేసికల్గా ఏంటంటే పబ్లిక్లో తిరిగి అక్కడి నుంచి వేయిస్తున్నారు కాబట్టి అది రోజుకి మారిపోయే అవకాశం ఉంది. వీళ్ళు ఎంత తిరుగుతున్నారు, ఎన్ని వేస్తున్నారు అన్న దాన్ని బట్టి టర్న్ అయ్యండి. ఈరోజు ఒకరోజు 4% ఎక్కువలో ఉంది ఒక కంటెస్టెంట్ కంటే, 2 రోజుకి అంతే రేషియోలో కొనసాగట్లా. జనరల్గా మనకి ఎవ్రీ వీక్ ఆ రేషియో కొనసాగిద్ది. లాస్ట్ వీక్ ఏంటంటే చాలా కష్టపడుతున్నారు. గ్రౌండ్లోకి దిగి చాలామంది ఫ్యాన్స్ గ్రౌండ్లోకి దిగి ప్రచారం చేసుకోవటం కానీ, ఓట్స్ దగ్గరుండి వేయటం కానీ, కాలేజీలు తిరగటం కానీ చేస్తున్నారు కాబట్టి మొత్తం మారిపోతుంది. అది సంగతి. సో దాన్ని నేను ప్రెడిక్ట్ చేసి చెప్పలేను మీకు ఇలాంటి సమయంలో. నేను యాక్యురేట్గా దొరికితే చెప్పగలను, కానీ ఎందుకంటే అది దొరికింది కూడా 100% నాకు తెలియదు కదా. నేను అనుకుంటాను యాక్యురేట్ అని చెప్పి, కానీ ఇప్పుడు అది కూడా చెప్పకుండా నాకు నేను క్రియేట్ చేసుకుని చెప్పాను అనుకోండి, అది మిమ్మల్ని తప్పుదో పట్టించినట్టు అవుతుంది. ఎనాలిసిస్ చెప్పగలను, కానీ మీకు ఫ్యాక్ట్స్ మీరు ఎదురు చూస్తున్నారు ఇలా ఉండాలి అని చెప్పి అది లేనప్పుడు చెప్పడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే నేను చెప్పలేదు. అందుకే నేను సాయంత్రం ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేయాలి. నేను దూరంగా ఉన్నా. తెలియనప్పుడు ఎందుకు చెప్పడం అని చెప్పి. తెలిస్తే చెప్పగలను, కానీ తెలియకుండా ఏం చెప్తా. తెలిస్తే ఏదో ఒకటి తెలిస్తే ముందు నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తా. అలాగే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ కూడా చెప్పాలనుకోలేదు. నాకు దొరికింది, నాకు ఎప్పుడు వచ్చే దగ్గర నుంచి వస్తేనే చెప్దామని ఫిక్స్ అయ్యా. ఈసారి మీరు నెంబర్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి, ఆడియో కాల్స్ నెంబర్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి అది దొరకట్లా. అది కొంచెం బాగానే టఫ్గానే ఉంది. ఏదైనా చేంజ్ అవ్వచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేసుకోండి. ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ నెంబర్ 1, నెంబర్ 2కి ఛాన్స్ ఉంది. డెమాను, ఇమాన్యుయల్, సంజన గారి నెంబర్ 3కి ఛాన్స్ ఉంది. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే డెమాన్ 1, 2కి అన్నది ఛాన్స్ లేదు. నేనేం డెమాన్ మీద కోపంతో చెప్పట్లేదు, నాకేం ప్రాబ్లం లేదు ఎవరెట్టున్నా సరే. లేదంటే డెమాన్ అటు వెళ్తే వాళ్ళ ఓట్లు చీలిపోతాయి, వీళ్ళ ఓట్లు చీలిపోతాయి, అలాంటి ఐడియాస్ కూడా నాకేం లేవు. నేను చెప్తే ఫ్యాక్ట్స్ మామూలుగా పొజిషన్ బట్టి చెప్పడం చెప్తే నాకు వేరే ఉద్దేశాలు ఉండవు. సో థర్డ్కి అయితే మాత్రం వీళ్ళు ముగ్గురికి ఉంది. థర్డ్ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ప్లేసే, సూట్ కేసు తీసుకునే ప్లేస్ కాబట్టి, థర్డ్ కానీ 4th కానీ. సో మీరు గట్టిగా ఓట్లు వేసుకోండి. ఓట్స్ చీల్చకండి. మీరు డెమాన్ ఫ్యాన్, ఇమాన్యుయల్ ఫ్యాన్, సంజన గారి ఫ్యాన్ అయితే వాళ్ళకి వేయండి. తీసేసి వేరే వాళ్ళకి వేయాల్సిన నెసిటీ లేదు. అది చీల్చడం కాదు, అది మీ ఫేవరెట్స్ మీరు వేసుకోవటం. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా కళ్యాణ్కి కాకుండా డెమాన్కి వేద్దాం, తనుజ ఫ్యాన్స్ తనుజకి కాకుండా ఇమాన్యుయల్కి వేద్దాం అంటే అది చీల్చినట్టు. మన ఓట్లు మనకు కాకుండా వేరే వాళ్ళకి వేస్తే చీల్చినట్టు. మీ ఫేవరెట్స్కి మీరు వేసుకుంటే అది చీల్చినట్టు కాదు. ఓట్లు చీల్చకండి అన్నది రాంగ్ స్టేట్మెంట్. సో మీరు మీ ఫేవరెట్ మీకు డెమాన్ అయితే మీకు డెమాన్కి వేయండి. మీరు తీసి కళ్యాణ్కి వేస్తే చీల్చినట్టు, అది చీల్చినట్టు కాదు. మీ ఫేవరెట్ మీరు వేసుకుంటే ఎందుకు చీల్చినట్టు అవుతుంది?
వేసుకోండి. మీరు మీ ఫేవరెట్స్ థర్డ్ ప్లేస్లో చూసుకోవాలనుకుంటారు కదా, సూట్ కేసు తీసుకుని అది విజయమే కదా మీ వరకు చూసుకుంటే. అలాగే సెకండ్లో ఉన్న విజయమే, ఫస్ట్లో ఉన్న విజయమే. సో మీ ఫేవరెట్స్ ఎవరో మీరు వాళ్ళకి స్ట్రైట్గా ఓట్లు వేసుకోండి, అంతే, సింపుల్ థింగ్. ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేయండి. చలో, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, రేపు ఉదయం కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.